హలో, చెప్పండి సార్. మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మిగతా వాళ్ళు రాస్తున్నారా? రాస్తున్నాం సార్. వెరీ గుడ్. ఏం రాసావు రాజుదారా? నిధుల మూలాధారాలు మరియు వినియోగాల నివేదిక గీసారా? నిధుల మూలాధారాలు, నిధుల వినియోగాలు. వెరీ గుడ్. నెక్స్ట్ దాని కింద వర్కింగ్ నోటు వాటా మూలధనం ఖాతా. ఫస్ట్ వర్కింగ్ నోటు వాటా మూలధనం ఖాతా. రైట్. వాటా మూలధనం ఖాతాలో బై తెచ్చిన నిల్వ, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత ఉంది? ఓపెనింగ్ లో బ్యాలెన్స్ షీట్ లో చూడండి, ఓపెనింగ్ క్యాపిటల్ 2 lakhs ఉంది. కాబట్టి బై తెచ్చిన నిల్వ 2 lakhs. అలాగే క్రెడిట్ సైడ్ 2 తేల్చిన నిల్వ. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? కరెంట్ ఇయర్ 2020 లో ఎంత ఉంది? 2,60,000. రైట్. ఈ 60,000 మనకు క్రెడిట్ సైడ్ అంటే మనము లాస్ట్ ఇయర్ వాడు అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ 2020లో వాడు ఏమేమి జారీ చేశాడో మనకి క్లియర్ గా 60,000కి ఇచ్చాడు. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే తెచ్చిన నిల్వకి తేల్చిన నిల్వకి 60,000 డిఫరెన్స్ ఉంది. ఈ 60,000కి ఏమేమి కొన్నాడో కూడా వాడు నీట్ గా మనకు చెప్పాడు. సో కాబట్టి క్రెడిట్ సైడ్ బై స్టాక్, బై గుడ్ విల్, బై యంత్రాలు, మిషనరీ. సో ఏది ఎంతెంత కొన్నారో వాడు రాశాడు. అవునా? కాబట్టి అవి రాయండి. బై ఇన్వెంటరీ, బై సరుకు 21,640, బై గుడ్ విల్ 20,000, బై యంత్రాలు మిషనరీ 18,360. సో ఇది ఎలా వేసామంటే వాడు క్లియర్ గా చెప్పాడు మనకి. అక్కడ 60,000కి వాటాలు జారీ చేసి 60,000 విలువ గల ఇతర ఆస్తులను ఈక్విటీ వాటాల జారీ ఆస్తులకు ఈక్విటీ వాటాలు ద్వారా కొనుగోలు చేయడం అయింది అన్నాడు. కాబట్టి ఆస్తి వివరాలు పూర్తిగా ఇచ్చాడు. సరుకు కాబట్టి మనకి ఇక్కడ క్రెడిట్ సైడ్ బై వాటా మూలధనం పెరిగింది కాబట్టి మనకి ఇక్కడ దాన్ని దేనికి జారీ చేశాడు? ఈ ఆస్తులకి మనకు సరుకు వచ్చేసి 21,640, మిషనరీ వచ్చేసి 18,340, గుడ్ విల్ వచ్చి 20,000. ఇది కాక ప్లాంట్ అదనంగా 5,650 కొనుగోలు చేశారు అంటున్నారు. కాబట్టి 60,000 మనకు అవసరము. 60,000 మనం మూలధనం ఖాతాలో రాశాం. అర్థమవుతుందా? బై తెచ్చిన నిల్వ 2 లక్షలు, బై సరుకు 21,640, గుడ్ విల్ 20,000, యంత్రాలు 18,360. ఓకే చెప్పరా? ఎవరా? సరే పెడతా ఉన్నా. ఎవరు ఆయన? వేసారు మా వాటా మూలధనం ఖాతా షేర్ క్యాపిటల్ అకౌంట్ వేసాం సార్. సో అది మనము క్రెడిట్ సైడ్ మనకు క్లోజింగ్ లో ఉన్నటువంటి మూలధనం చూపించాం, డెబిట్ సైడ్ స్టార్టింగ్ లో ఉన్నటువంటి మూలధనం చూపించాము. సో మూలధనము ఈర్ ఎలా పెరిగింది అంటే ఈర్లో మనం అదనంగా సరుకు, గుడ్ విల్, యంత్రాలు ఇవన్నీ వాటా మూలధనం జారీ చేయడం ద్వారా కొనుగోలు చేయడం అయింది. వాటా మూలధనం జారీ చేయడం వల్ల కొనుగోలు చేయడం అయింది. కాబట్టి వాటా మూలధనం ఖాతాలో క్రెడిట్ సైడ్ ఇవి చూపిస్తాము. ఆ సంబంధిత యంత్రాల ఖాతాలో ఇవి డెబిట్ సైడ్ చూపిస్తాం. ఓకేనా? రైట్. అది నెక్స్ట్ సెకండ్ వర్కింగ్ నోట్ కింద ప్లాంట్ అండ్ మిషనరీ రాసుకోండి. ప్లాంట్ యంత్రాలు
ప్లాంట్ అండ్ మెషినరీ, గీసారా? ప్లాంట్ అండ్ మెషినరీ, ప్లాంట్ యంత్రాల Yes, ఖాతా. sir. ప్లాంట్ యంత్రాల ఖాతాలో డెబిట్ సైడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ చూపించండి. ఓపెనింగ్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది? ప్లాంట్ యంత్రాలు 2 తెచ్చిన నిల్వ అని పెట్టి 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎంత ఉంది ఓపెనింగ్ లో? 1,12,950. 1,12,950. 1,12,950. రైట్. అయితే మనకు కొనుగోలు చేసాం. మళ్ళీ వాటా మూలధనం నగదుకు కాదు, వాటా మూలధనానికి కొనుగోలు చేశాం 18,360కి. యంత్రం వస్తే ఏం చేయాలి? యంత్రం ఖాతాలో డెబిట్ చేయాలి. అవునా? దేనికి కొనుగోలు చేశాము? క్యాష్ అయితే క్యాష్ రాస్తాము. అవునా? వాటా మూలధనం కాబట్టి 2 వాటా మూలధనం బ్రాకెట్ లో 2 షేర్ క్యాపిటల్ బ్రాకెట్ లో పర్చేజెస్ కొనుగోలు. ఎంత కొనుగోలు చేశాము? ఇక్కడ యంత్రాలు 18,360. 18,300. అవునా? 18,360 ఉంది కొనుగోలు చేసింది. అలాగే మళ్ళీ ప్లాంట్ యంత్రాలు ఇది కాకుండా అదనంగా నగదు కొనుగోలు చేశారు. అవునా? యంత్రం కొంటే మనం యంత్రం ఖాతా తరుగుదల వేసేటప్పుడు వేసుంటాం, తరుగుదల డిప్రిసియేషన్ లో. సో కాబట్టి డెబిట్ సైడ్ 2 బ్యాంక్ ఆర్ 2 నగదు, 2 క్యాష్ అని రాసుకోండి. 2 క్యాష్ కొనుగోళ్లు 5,660. 5,650. 5,650 సరిపోయిందా? ఏమేమి మన దగ్గర స్టార్టింగ్ లో ఉన్నటువంటి డెబిట్ సైడ్ 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అనేసాం. 2 తెచ్చిన నిల్వ 1,12,950. 2 వాటా మూలధనము కొనుగోలు చేశాం 18,360. 2 నగదు కొనుగోలు చేశాం, నగదుకి 5,650. రైట్. సో ఇప్పుడు మనకు క్రెడిట్ లో పైన ఎంత ఉండాలి? ఇప్పుడు మొత్తం ఆస్తి ఎంత ఉండాలి మన దగ్గర? డెబిట్ సైడ్ టోటల్ చేయండి. డెబిట్ సైడ్ టోటల్ చేయండి మా ఖాతా. డెబిట్ సైడ్ టోటల్ చేయండి. ఎంత ఉండాలి ఆస్తి? 1,36,960, sir. కానీ క్లోజింగ్ లో ఎంత ఉంది? 1,60,200, sir. 1,60,200 ఉంది. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉంది ఖాతాకి? డెబిట్ కి క్రెడిట్ సైడ్ డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. ఈ 1,36,960 లో నుంచి 1,16,200 లెస్ చేస్తే రిమైనింగ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 20,760, sir. అది ఏమైనట్టు? అమ్మన్నా ఉండాలి. అమ్మినట్టు మనకి ఎక్కడా చెప్పలేదు. యంత్రం అమ్మినప్పుడు ఏడన్నా అదనపు సమాచారంలో చెప్పాడా? లేదు, sir. కాబట్టి మనం తరుగుదలగా భావించాలి. ఏంగా భావించాలి? అది తరుగుదల. కాబట్టి తరుగుదల అని రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనము ఇది లాభ నష్టాల ఖాతా ప్రిపేర్ చేసేసిన తర్వాత కాబట్టి దాని ప్లేస్ లో మనం ఆల్రెడీ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చెప్పేటప్పుడు వాటి ప్లేస్ లో నామినల్ అకౌంట్స్ కి సంబంధించినటువంటి వాటి ప్లేస్ లో ఏమని పెట్టాలని చెప్పాము? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాయాలి. ఏం రాయాలి? కాబట్టి రైట్. క్రెడిట్ సైడ్ బై
బై అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సర్దుబాటు లాభ నష్టాల ఖాతా బై సర్దుబాటు లాభ నష్టాల ఖాతా అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రూపీస్ మళ్ళీ వేద్దాం డిఫరెన్స్ ఎంత వస్తుందో రైట్ ఫస్ట్ దాని బ్రాకెట్ లో అక్కడే తరుగుదలని పెట్టుకోండి బ్రాకెట్ లో గుర్తుకి ఎవరిదో వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందమ్మా రైట్ కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తారంటే బై తేల్చిన నిల్వ ఎంత ఉందో వేయండి బై తేల్చిన నిల్వ యంత్రం ముగింపు నిల్వ ఎంత ఉంది ప్లాంట్ అండ్ మిషనరీ 1,60,200 ఉంది సార్. 1,16,200 రైట్ ఇప్పుడు క్రెడిట్ సైడ్ కూడా డెబిట్ లో ఉన్నటువంటి టోటల్ ఆస్తి వాల్యూ వేయండి టోటల్ అసెట్ ఎంత ఉంది 1,36,960 1,36,960 సో డిఫరెన్స్ అమౌంట్ ఎంత అయితే వస్తుందో మీరు క్యాల్కులేట్ చేసుకొని చూసుకోవాలి డిఫరెన్స్ అమౌంట్ ఎంత వస్తుంది 20,760 సార్. దానికి ఆ లాభ నష్టాల సర్దుబాటు ఖాతా అని వేసాం కదా సర్దుబాటు లాభ నష్టాల ఖాతా అని అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఆడేయాలి ఆ బ్యాలెన్స్ సో ఎలాగనుకున్నామంటే మళ్ళీ ఒకసారి చూడండి మనము స్టార్టింగ్ లో ఉన్నటువంటి యంత్రం ప్రారంభపు నిల్వ డెబిట్ చేశాము కొనుగోలు చేసినటువంటిది కూడా డెబిట్ చేయాలి యంత్రం వస్తే సంస్థలోకి రియల్ అకౌంట్ కాబట్టి ఇది వచ్చే ఆస్తిని డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటుంది కాబట్టి మనము డెబిట్ చేసాం సో కాబట్టి దేనికి పేరు మార్చి 2 వాటా మూలధనము 2 నగదు కొనుగోలు చేసినట్టు రాశాం అలాగే ఆస్తి విలువ మనకు అకౌంట్ సమీకరణంలో ఉంది ఆస్తి విలువ తగ్గితే క్రెడిట్ ఆస్తి విలువ పెరిగితే డెబిట్ అని సో కాబట్టి ఇక్కడ ఆస్తి విలువ తగ్గింది కాబట్టి తరుగుదల రూపంలో మనకు చెప్పలేదు అయినా మనం భావించుకోవాలి తరుగుదల అని ఎందుకంటే మనకు ప్రారంభంలో 1,12,950 ఉంది 18,360 కొనుగోలు చేశారు మళ్ళీ క్యాష్ వచ్చేసి 5,650 కొనుగోలు చేశారు మొత్తం 1,36,960 ఉండాలి తగ్గింది అంటే మన దగ్గర ముగింపుకు వచ్చేసరికి 1,16,200 ఉంది రిమైనింగ్ ఏమైనట్టు భావించాలి సో కాబట్టి వాడు చెప్పకపోయినా మనం తరుగుదల రద్దు చేసినట్టు భావించుకోవాలి ఒకవేళ అమ్మినట్టు చెప్పుంటే మనం అక్కడ బై సర్దుబాటు లాభ నష్టాల ఖాతా అని రాసి బ్రాకెట్ లో అమ్మకాలని రాసేవాడు వాడు అమ్మకాలని చెప్పలేదు కాబట్టి తరుగుదలగా భావించుకోవాలి ఎంత తరుగుదల ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎంతైతే ఖాతా డిఫరెన్స్ అమౌంట్ ఎంతైతే వస్తుందో అది ఎలా వచ్చింది అని డౌట్ రావచ్చు అది ఎలా వస్తుంది అంటే డెబిట్ కి క్రెడిట్ కి తేడా ఎంతైతే ఉంటుందో ఓపెనింగ్ బ్యాలెన్స్ కి పర్చేజెస్ యాడ్ చేసాము క్లోజింగ్ బ్యాలెన్స్ తగ్గింది అంటే మనం ఏమని అర్థము డిప్రిసియేషన్ అని అర్థం ఓకేనా కాబట్టి ఆ మొత్తానికి ఏం రాసాము బై అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా 20,760 రూపాయలు 20,760 సో అది అర్థమైందా మిషనరీ ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ప్రతి అకౌంట్ ని మనం ఆ విధంగా వేసుకొని ఎక్కువ వస్తే పర్చేజ్ చేసినట్టు తక్కువ వస్తే అమ్మినట్టు లేదా అమ్మినట్టు కొన్నట్టు చెప్పకపోతే తరుగుదల కింద ఓకేనా ఇలా మనం భావించుకోవాలి సో ప్రాబ్లం ఎప్పుడు మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇండైరెక్ట్ గా ఉంటాయి మనకు డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వడు మనమే క్యాల్కులేట్ చేసి కనుక్కోవాలి ఓహో ఇది తరుగుదల కింద పోయిందా ఇంత మొత్తం అనేది మనం కనుక్కోవాలి ఎంత తరుగుదలని ఇచ్చాడా మనకు మనం క్యాల్కులేట్ చేసాం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు పర్చేస్ ఇచ్చాడు అప్పుడు మొత్తం 1,30,960 కదా ఉండాలి తగ్గిందంటే ఏమని అమ్మనైనా అమ్ముండాలి లేదా తరుగుదల ఉండాలి అమ్మకాలు లేదు చెప్పలేదు కాబట్టి మనము ఆ టోటల్ అమౌంట్స్ కి అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాసి బ్రాకెట్ లో డిప్రిసియేషన్ అకౌంట్ అని రాసి ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ భూమి భవనాల ఖాతా ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అకౌంట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అకౌంట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇది కూడా అసెట్
కాబట్టి ఓపెనింగ్ డెబిట్ బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ టు తెచ్చిన నిల్వ ఎంత ఉంది ఓపెనింగ్ లో? ఓపెనింగ్ లో ఎంత ఉంది? 1,48,500 ఉంది సార్. 1,48,500 రైట్. క్లోజింగ్ లో ఎంత ఉంది? ఒక లైన్ కిందకు వదిలేసి రైట్, క్లోజింగ్ లో ఒక లైన్ కింద వదిలేసి కింద రాసుకోండి, ఒక లైన్ పైన వదిలేసి క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఎందుకంటే మనకు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఏమి పర్చేజ్ చేసినట్టు లేదు, సేల్స్ చేసినట్టు ఏం లేదు, రెండూ లేదు. కాబట్టి ఓపెనింగ్ వచ్చే లోపల ఎక్కువ ఉంది, క్లోజింగ్ లో తక్కువ అయిపోయింది. కాబట్టి డిఫరెన్స్ కూడా ఏం చేయాలి మనము? ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ కి బై సర్దుబాటు లాభ నష్టాల ఖాతా, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎంత వస్తుంది డిఫరెన్స్? బై తేల్చిన నిల్వ 1,44,250, 48,500 ఉంటే 1,48,500. ఇప్పుడు ముగింపుకు వచ్చేసరికి 1,44,250 ఉందంటే రిమైనింగ్ అమౌంట్ ఏమైనట్టు? ఆ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఏమైనట్టు? డిప్రిషియేషన్. కాబట్టి ఆ తేడా అమౌంట్ టూ సైడ్స్ అదే వేసి ఇక్కడ డెబిట్ సైడ్ టోటల్ మొత్తానికి, క్రెడిట్ సైడ్ టోటల్ మొత్తానికి డిఫరెన్స్ ఎంతైతే వస్తుందో రెండు వైపులు ఒకే మొత్తాన్ని వేసుకుంటాం. ఇటు సైడ్ ఎక్కువ ఉంటే అది మనకు బ్యాలెన్సింగ్ ఆఫ్ అకౌంట్స్ తెలుసు. కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ కి ఏమని రాయాలి మనం ఇక్కడ? బై అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో కాబట్టి బ్రాకెట్ లో తరుగుదల, బ్రాకెట్ లో తరుగుదల. రైట్. అర్థమైంది మా? బిల్డింగ్ భూమి భవనాల ఖాతా అర్థమైంది సార్. నెక్స్ట్ ఫోర్త్ వన్, పన్నుల ఏర్పాటు, పన్నులపై ఏర్పాటు ఖాతా. ప్రొవిజన్ ఫార్ ట్యాక్స్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ లేదా ట్యాక్స్ ప్రొవిజన్స్ అకౌంట్, ట్యాక్స్ ప్రొవిజన్ అకౌంట్ ఆర్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్. సో ఇది ప్రొవిజన్ కాబట్టి ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? ఓపెనింగ్, క్లోజింగ్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. వెరీ గుడ్. కాబట్టి ఓపెనింగ్ లో ఎంత ఉంది చూడండి, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, బై తెచ్చిన నిల్వ ఎంత ఉంది? ఓపెనింగ్ లో 40,000 ఉంది. ఓపెనింగ్ లో 40,000 ఉంది. 40,000 ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్ మళ్ళీ మనము ఈ సంవత్సరంలో చెల్లించిన ఆదాయ పన్ను మొత్తము అని 25,000 ఇచ్చాడు. చెల్లించినప్పుడు ఆదాయ పన్ను చెల్లిస్తే ఏం రాయాలి? చిట్టాపుద్దు ఏంటి? ఆదాయ పన్ను చెల్లిస్తే ఆదాయ పన్ను చెల్లిస్తే చిట్టాపుద్దు ఏంటి? ఖర్చు. ఆదాయ పన్ను అనేది ఏ విధంగా సంస్థ ఖర్చు కాబట్టి చెల్లించిన ఆదాయ పన్ను ఖాతా డేటా టు బ్యాంక్ ఆర్ టు నగదు అని రాస్తాము. కాబట్టి ఇక్కడ చెల్లించిన లేదా ఆదాయ పన్ను ఏర్పాటు అని కూడా రాసుకోవచ్చు. ఆదాయ పన్ను ఏర్పాటు ఖాతా డేటా టు నగదు ఖాతా కాబట్టి ఆ ఖాతాలో మనము ఎంతైతే చెల్లించామో అంత మొత్తాన్ని పేరు మార్చి డెబిట్ సైడ్ రాసుకోవాలి. ఎంత చెల్లించాము? 25,000 చెల్లించాడు. ఎంత చెల్లించాడమ్మా? 25,000. కాబట్టి టు క్యాష్ 25,000 ఆర్ టు బ్యాంక్ కూడా పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. 25,000 రైట్. క్లోజింగ్ లో ఎంత ఉంది? టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, టు బ్యాలెన్స్ 50,000 ఉంది. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 40,000, టు క్యాష్ 25,000, టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, టు బ్యాలెన్స్ తేల్చిన నిల్వ 50,000. డెబిట్ సైడ్ 75,000 అవుతుంది.
క్రెడిట్ సైడ్ 40, ఆ ఖాతా టోటల్ చేస్తే డిఫరెన్స్ ఎంత వస్తుందో దానికి ఇక్కడ కూడా బై సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత వస్తుంది డిఫరెన్స్? 35,000 సార్. 35,000 ఏంది అంటే ఈ సంవత్సరం మనం ఆదాయ పన్ను ఏర్పాటు చేసినటువంటి మొత్తం ఇది. లాభ నష్టాలు మనకు వచ్చినటువంటి నికర లాభంలో నుంచి 35,000 మనము ఆదాయ పన్ను ఏర్పాటుకి ప్రొవిజన్ కి ఏర్పాటు చేశాం. కాబట్టి ఇవన్నీ లేకుండా ఉంటే 35,000 ఏర్పాటు చేయడం వల్ల మనకు వచ్చినటువంటి ఈ కార్యకలాపాల నుండి నిధులు ఎంత ఇచ్చాడు? కార్యకలాపాల నుండి నిధులు అని 62,000 ఇచ్చినాడు. పన్నుకు ముందు ఆర్జించిన నికర లాభం అని, పన్నుకు ముందు ఆర్జించిన నికర లాభం 62,000 ఇచ్చినాడు. ఇవన్నీ సర్దుబాటు చేస్తే ఎంత వస్తుందో క్యాల్కులేట్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు లాస్ట్ 5th వన్ కింద సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా వేయండి. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనకు ఓపెనింగ్ లో ఎంత ఉంది చూడండి. లాభ నష్టాల ఖాతా బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ బై తెచ్చిన నిల్వ 39,690 39,690 చేసామ్మా. డెబిట్ సైడ్ రాశారా? క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ సార్. బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ బై తెచ్చిన నిల్వ 39,690 రాశారా? రైట్. ఇక్కడ మనం ఏ అయితే నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏ అయితే మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేశామో వాటిని మళ్ళీ ఇక్కడ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేయాలి. ఏమేం చేశాం చూడండి, మీకు చెప్తాను. తరుగుదల వచ్చేసి తరుగుదలకై ఏర్పాటు చేసింది వచ్చేసి భవనాలపై 4,250 ఏర్పాటు చేశాము. యంత్రాలపై 20,760 ఏర్పాటు చేశాము. పన్నుకు 35,000 ఏర్పాటు చేశాము. డివిడెంట్ 26,000 చెల్లించాము. ఇవన్నీ లేకుండా ఉంటే మనకు లాభాలు ఇంకా పెరిగేటివి. ఇవి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కాబట్టి అవన్నీ లేకుండా ఉంటే యాక్చువల్ గా మనకు కార్యకలాపాల నుండి నిధులు ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇవన్నీ లేకముందు ఎంత ఉంటాయో కనుక్కోవాలి. దానికోసమే మనము అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాము. సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి? వాడు ఇచ్చినటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ లో వేసుకున్నాము. ఇక్కడ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ డెబిట్ చేయాలి. ఏమేమి ఉన్నాయి? ఉత్పత్తికి సంబంధం లేకుండా ఏర్పాటు చేసేటువంటి ఖర్చులు, అంటే ఇవి ఉత్పత్తిలో ఖర్చు అయిన తరుగుదల, కానీ ఇది ఎవరికి బయట పోవడం లేదు. తరుగుదల అనేది యాక్చువల్ గా అవుట్ ఫ్లో జరుగుతుందా? ఎవరికైనా చెల్లింపు చేస్తున్నామా? నిధులు బయట వెళ్తున్నాయా? తరుగుదల రూపంలో నిధులు బయట వెళ్తున్నాయా? లేదు సార్. కాబట్టి దాన్ని ఇప్పుడు మనము యాక్చువల్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ కనుక్కోవాలి అంటే దాన్ని మనం డెబిట్ చేయాలి. ఏమేమి డిప్రిషియేషన్ మనం ఏర్పాటు చేసాం ఇక్కడ? ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్ అండ్ రైట్, రాసుకోండి. టు ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్, టు ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్. దాని కింద ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 4,250, ప్లాంట్ అండ్ మిషనరీ 20,760, 20,760. అలాగే పన్నుకు ఏర్పాటు కూడా చేశాం, అది 35,000 చేశాం. అది లేకుండా ఉంటే ఇంకా లాభాలు పెరుగుతాయి. సో కాబట్టి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 35,000.
అలాగే మొదటి అదనపు సమాచారంలో ఫస్ట్ పాయింట్ చూడండి. 31st March 2010 ఇంటర్మ్ డివిడెంట్ పెయిడ్ అని ఇచ్చిన 26,000. సో అది కూడా చెల్లించడం వల్ల లాభాలు తగ్గిపో ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ తెలిసిన తర్వాత తగ్గించేసిన తర్వాత మన నికర లాభం వచ్చుంటుంది. కాబట్టి ఇవన్నీ మళ్ళీ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేస్తే ఇవన్నీ సర్దుబాటు చేయక ముందు ఎంత లాభం ఉంటుందో కనుక్కోవాలి. అది ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అర్థం. కార్యకలాపాల నుండి నిధులు కాబట్టి 2 డివిడెండ్లు 26,000. అలాగే లాస్ట్ లో 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2 తేల్చిన నిల్వ. ముగింపులో ఎంత ఉందమ్మా లాభ నష్టాల ఖాతా? 41,220 సార్. ఏసీ డెబిట్ సైడ్ టోటల్ చేయండి. క్రెడిట్ సైడ్ కూడా అదే మొత్తాన్ని వేసుకొని అకౌంట్ డిఫరెన్స్ ఈ డెబిట్ సైడ్ వచ్చినటువంటి మొత్తంలో నుంచి క్రెడిట్ సైడ్ ఉండేటువంటి బై తెచ్చిన నిల్వ ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసేస్తే రిమైనింగ్ ఈ సంవత్సరం మనకు కార్యకలాపాల నుండి నిధులు వస్తాయి. కార్యకలాపాల నుండి నిధులు లేదా ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. వేసారా? ఎంత వచ్చింది డెబిట్ సైడ్ టోటల్? 1,27,230 సార్. 1,27,230. వెరీ గుడ్. ఆ 1,27,230 లో నుంచి 39,690 తీసేయండి. రిమైనింగ్ అమౌంట్ డిఫరెన్స్ ఖాతా డిఫరెన్స్ ఎంతైతే చూపిస్తుందో దానికి బై కార్యకలాపాల నిధులు బై ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. యాక్చువల్ గా ఇవన్నీ సర్దుబాటు చేయకముందు మనకి ఎంత ఫండ్స్ వచ్చాయి దాన్ని కనుక్కోవడానికి మనం ఇది తయారు చేస్తాం. ఎంత వస్తున్నాయి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్? 87,540 సార్. 87,540. గుడ్, కరెక్ట్. సో ఇది వీటిలో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వర్కింగ్ నోట్స్ లో 1 షేర్ క్యాపిటల్ అకౌంట్, 2 ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్, 3 ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అకౌంట్, 4 ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్, 5th వన్ వచ్చేసి అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇవన్నీ మీకు ఏదైనా సింపుల్ గా డౌట్ ఎక్కడన్నా ఉంటే నేను మళ్ళొకసారి మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఏమ్యా మణి, ఏమ్మా బృందా, ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నారా? మిగతా వాళ్ళకి ఏమో చదువు వద్దేమో. డైరెక్ట్ గా ఫీజు కట్టేసి ఎగ్జామ్ రాయిపోతారు ఈసారి. రైట్. సో చూడండి, ఏదైనా డౌట్ ఉంటే మీకు అడగండి. ఫస్ట్ షేర్ క్యాపిటల్ అకౌంట్ చూడండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇది క్రెడిట్ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఓపెనింగ్ ఎంత ఉంది? 2 lakhs ఉంది. బై తెచ్చిన నిల్వ 2 లక్షలు. ఓకేనా? అలాగే డెబిట్ సైడ్ క్లోజింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2,60,000. ఈ 60,000 పెరిగింది అంటే ఎలా పెరిగింది? ఒకటి చెప్పాడు వివరంగా. వాటాలు జారీ చేయడం ద్వారా ఆస్తులు కొనుగోలు చేశారు. ఏ ఆస్తి ఎంత అని ఇచ్చాడమ్మా? కాబట్టి ఆ ఆస్తులు 60,000కి ఆస్తుల పేర్లు రాశాం మనం ఇక్కడ. ఏం లేదు. సో వాటా మూలధనం ఖాతాలో క్రెడిట్ సైడ్ వాటా మూలధనం జారీ చేస్తుంటే మనము బై క్యాష్ అని రాసుంటాము. కానీ ఇక్కడ బై స్టాక్, బై గుడ్ విల్, బై మిషనరీ అని రాసాం. బై స్టాక్ సరుకు, బై గుడ్ విల్, బై మిషనరీ, బై యంత్రాలు. సో 60,000 పెరిగింది కాబట్టి ఆ 60,000 మనము ఆస్తులు కొనుగోలు చేస్తున్నాము. కాబట్టి అర్థమైందా? అది ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ చూడండి.
ఓపెనింగ్ డెబిట్ 1,12,950 ఉంది. దీంట్లో మళ్ళీ వాటాల జారీ చేయడం ద్వారా కొనుగోలు చేసినటువంటిది వచ్చేసి 18,360 కాబట్టి 2 వాటా మూలధనం ద్వారా కొనుగోలు చేస్తాం కాబట్టి మనకు అర్థమయ్యేదానికి ప్లాంట్ యంత్రం ఖాతాలో 2 వాటా మూలధనం బ్రాకెట్ లో కొనుగోళ్లు, మళ్ళీ నగదుకు ఇది కాకుండా 60,000 కాకుండా అదనంగా 5,650కి కొన్నట్టు మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్పాడు కాబట్టి 2 నగదు 5,650. సో మొత్తం మిషనరీ ప్లాంట్ అండ్ మిషనరీ వచ్చేసి 1,36,960 ఉండాలి. క్లోజింగ్ లోకి వచ్చేసరికి మనకు బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై తేల్చిన నిల్వ 1,16,200 ఉందంటే ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ పైన వేసుకోవాలి. ఏమైనట్టది? ఎందుకంటే పైన వేసుకోవాలంటే ఆ తరుగుదల తీసేసిన తర్వాత మనకి ఇది వచ్చుంటది కాబట్టి మనకు ఆ డిఫరెన్స్ కనబడేదాకా అక్కడ ఊరికే పేరు రాసేస్తాం. బై అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా. తేల్చిన నిల్వ రాసిన తర్వాత డెబిట్ మొత్తానికి టోటల్ కి క్రెడిట్ టోటల్ కి ఎంతైతే డిఫరెన్స్ వస్తుందో దాన్ని మనమే కనుక్కుంటాం. ఆ అకౌంట్ డిఫరెన్స్ వచ్చినటువంటి ఆ మొత్తాన్ని మనం ఇక్కడ అది ఎలా కనుక్కున్నారు సార్ అంటే అది అకౌంట్ యొక్క ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ యొక్క డిఫరెన్స్ అమౌంట్. అది ఆ డిఫరెన్స్ అమౌంట్ మనం ఏం రాస్తాం ఇక్కడ పేరు అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల ఖాతా. ఓకేనమ్మా? ఓకే సార్. నెక్స్ట్ భూమి భవనాల ఖాతా చూడండి. ఇది కూడా ఓపెనింగ్ 1,48,500 ఉంది. ఈ 1,48,500 ముగింపుకు వచ్చేసరికి మనకు తగ్గింది కాబట్టి మనం ఏం రాసుకోవాలి? ఒక కాలం పైన దానిపైన అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని వదిలేసి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై తేల్చిన నిల్వని రాసుకొని ఆ అకౌంట్ డిఫరెన్స్ ఎంతైతే ఉందో 1,48,500 నుంచి 1,44,250కి వచ్చిందంటే రిమైనింగ్ డిఫరెన్స్ అమౌంట్ ఎంతో మనం క్యాల్కులేట్ చేసుకుంటే చెప్పొచ్చు. దాన్ని బై అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గా రాశాం. సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా లేదా సర్దుబాటు లాభ నష్టాల ఖాతా. రైట్. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. సో కాబట్టి ట్యాక్స్ అనేది మనము క్రెడిట్ కాబట్టి మనకి ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అప్పు కాబట్టి చెల్లించాలి కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 40,000 ఉంది. మళ్ళీ ఇంటరీమ్ డివిడెంట్ వాడు చెల్లించాడు. ఇంటరీమ్ డివిడెంట్ ఎంత చెల్లించాడు? 26,000 25,000 25,000 చెల్లించాడు కాబట్టి ఇంటరీమ్ డివిడెంట్ అంటున్నా. ఈ సంవత్సరంలో చెల్లించినటువంటి ఆదాయ పన్నుని ఇచ్చినాడు. ట్యాక్స్ పెయిడ్ డ్యూరింగ్ ది ఇయర్ ఆర్ కరెంట్ ఇయర్ అని ఇచ్చినాడు. సో కాబట్టి దాన్ని మనము చెల్లిస్తే చిట్టా పొద్దు ఏంటి అంటే మనము ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ డేటా ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ డేటా టు క్యాష్ కాబట్టి మనం ఇక్కడ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ లో 2 క్యాష్ అని రాసాం 25,000. సో అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ వేసుకున్నాం. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 50,000 ఉంది. సో కాబట్టి ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ కి మనము స్టార్టింగ్ లో 40,000 బాకీ ఉన్నామా, 25,000 చెల్లించాము. అయినా ముగింపుకు వచ్చేసరికి 50,000 బాకీ ఉన్నాము అంటే మనము కరెక్ట్ గా ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కి ఎంత ఏర్పాటు చేసినట్టు ఈ సంవత్సరం మనము దాన్ని కనుక్కోవాలి. అది ఎలా వస్తుంది అంటే మనము ఆ అకౌంట్ డిఫరెన్స్ ఓపెనింగ్ లో 40,000 ఉంది, క్లోజింగ్ లో 50 ఉంది, అలాగే మనం చెల్లించింది ఒక 25 ఉంది. టోటల్ ఎంత అయినట్టు మనకు 75,000 లో ఓపెనింగ్ బ్యాలెన్స్ 40 తీసేస్తే మనం ఈ సంవత్సరం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేసినటువంటి ఇన్కమ్ ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి 35,000 ఉంది. కాబట్టి ఇది బై అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా 35,000. ఓకేనా? రైట్. అలాగే
అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమన్నాడు? అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటి చెప్పినా చెప్పకపోయినా కార్యకలాపాల నుండి నిధులు కనుక్కోవాలి. సో కాబట్టి దీన్ని కనుక్కోవడానికి మనము అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా వేయాలి. కాబట్టి ఇది లాభ నష్టాల ఖాతా అనేది ఓపెనింగ్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, మామూలుగా ఇన్కమ్ కాబట్టి. సో కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉంది ఓపెనింగ్ లో? 39,690 ఉంది. 39,690 ఉంది. రైట్. దీనికి మనము ఏదైతే ఏం యాడ్ చేయాలి ఇక్కడ? దీనికి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కాదు, యాడ్ చేయాల్సింది దాని పేరు ఏమని పెట్టుకోవాలంటే యాడ్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్. దాన్ని వాటిని ఏమంటామో వాటిలన్నిటినీ మనము నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏ అయితే డెబిట్ చేస్తుంటామో మళ్ళీ మనం ఇప్పుడు అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేయాలి. అలాగే ఇన్కమ్స్ ఏదైనా ఉంటే, ఇంతకు ముందు మనం ఒక ప్రాబ్లం వేసాం, అది ప్లాంట్ అండ్ మెషినరీ అమ్మంగా 3,000 లాభం వచ్చింది, క్రెడిట్ చేశాం. ఎందుకంటే అది వ్యాపార లాభం కాబట్టి తీసేయాలి. అలాగే వ్యాపారేతర నష్టాలు ఏదైనా వస్తే డెబిట్ చేయాలి. తరుగుదల కూడా నష్టంతో సమానమే కాబట్టి, తరుగుదల రూపంలో ఆస్తి బయట పోవడం లేదు కాబట్టి అందుకని మనం అవన్నీ డెబిట్ చేసుకోవాలి. కాబట్టి తరుగుదల టు ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అనే అకౌంట్ అని పెట్టి దాని కింద ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 4,250, ప్లాంట్ అండ్ మిషనరీ 20,760, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 35,000, డివిడెండ్స్ 26,000, అలాగే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, టు తేల్చిన నిల్వ 41,220. ఇది టోటల్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఆ ఇయర్ లో, కరెంట్ ఇయర్ లో ఎంత వచ్చాయి అంటే వాడికి 1,27,230 వచ్చింది. దీంట్లో నుంచి ఓపెనింగ్ బ్యాలెన్స్ 39,690 ఉంది కాబట్టి ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ లెస్ చేస్తే కరెంట్ ఇయర్ వాడికి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ కార్యకలాపాల నిధులు బై కార్యకలాపాల నిధులు 87,540. ఇది మనము ఈ కార్యకలాపాల నుండి నిధులు అనేది ఇన్ఫ్లో లోపలికి వచ్చాయి కాబట్టి ఫస్ట్ మనము నిధుల మూలాధారాల సైడు ఈ 87,550 వేయాలి. అర్థమవుతుందా? రైట్. కాబట్టి ఇప్పుడు వేసుకోండి. నిధుల మూలాధారాలు మరియు వినియోగాల నివేదిక, స్టేట్మెంట్ షోయింగ్ సోర్సెస్ అండ్ అప్లికేషన్స్, లేదా సింపుల్ గా ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అని కూడా హెడ్డింగ్ పెట్టండి. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ గీస్తున్నారు కదా? హలో, గీసినాం సార్. రైట్. ఆ దాంట్లో డెబిట్ సైడ్ 2 వాటా మూలధనం జారీ ఇన్ఫ్లో. ఏది? మిగతా ప్లాన్ గుడ్ విల్ కొన్నది, యంత్రాలు కొన్నది అదంతా కాదు. స్టాక్ కరెంట్ అసెట్ ను కొన్నాం వాటాలు జారీ చేసి, అప్పుడు మాత్రమే నిధుల ప్రవాహం జరుగుతుంది. ఎందుకని అంటే నిధుల ప్రవాహం నియమం ఏంటి? రూల్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో ఏం చెప్తుంది? నగదు, నగదేతర, ప్రస్తుత కరెంట్ అకౌంట్, నాన్ కరెంట్ అకౌంట్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఉన్నప్పుడే ఫండ్స్ ఫ్లో జరుగుతుంది, నిధుల ప్రవాహం జరుగుతుంది. 2 ప్రస్తుత ఖాతాలు కరెంట్ అకౌంట్స్ లేదా 2 నాన్ కరెంట్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్ జరిగితే నిధుల ప్రవాహం జరగదు. నిధుల ప్రవాహము జరగదు. నిధి అంటే ఏమని? ఇక్కడ చర మూలధనంలో మార్పు. చర మూలధనము నిధి అంటే ఇక్కడ మన చాప్టర్ లో నిధి అంటే ఏమని అర్థము? నిధి ఫండ్ అంటే ఏం మీనింగ్? ప్రస్తుత అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నాం? నిధి అంటే చర మూలధనము, నిర్వహణ మూలధనము. నిర్వహణ మూలధనం ఈక్వల్ ఎలా వస్తుంది? ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. సో కాబట్టి అది ప్రవాహం జరగదు. ఎందుకని? 2 కరెంట్ అసెట్స్ కరెంట్ అకౌంట్స్, 2 నాన్ కరెంట్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకోండి, చర మూలధనంలో మార్పు ఉండదు అని అర్థం. సో కాబట్టి ఇక్కడ మనము 60,000కి వాటాలు జారీ చేస్తే
మనము దాంట్లో స్టాక్ ఒకటే కరెంట్ అకౌంట్, రిమైనింగ్ యంత్రాలు గుడ్ విల్ అనేది నాన్ కరెంట్ అకౌంట్ కి సంబంధించినటువంటివి. కాబట్టి మనం ఇక్కడ ఓన్లీ స్టాక్ పర్చేజ్ చేసినటువంటి మూలధనాన్నే చూపించాలి. కాబట్టి వాటా మూలధనము జారీ, issue of share capital, the share capital issued 21,640, 21,640. నెక్స్ట్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్, కార్యకలాపాల నుండి నిధులు. ఇప్పుడు మనం కనుక్కున్నామే అదంతా ఇన్ఫ్లో. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్, కార్యకలాపాల నుండి నిధులు 87,540. సో దీన్ని మొత్తం ఎంత వచ్చింది? ఒకటికి 1,09,180 వస్తుంది, ఇంకేం లేదు ఇన్ఫ్లోలో. కాబట్టి దీన్ని ఎలా అవుట్ఫ్లోకి ఎలా వాడాడు అనేది చూడండి. క్రెడిట్ సైడ్, అవుట్ఫ్లో సైడ్ యంత్రాల కొనుగోలు, మిషనరీ పర్చేజ్. అంటే మనం వాటాలు జారీ చేయడం ద్వారా కొనుగోలు చేసినటువంటి మిషనరీ కాదు, అదనంగా కొనుగోలు చేసాం. చూడండి, మిషనరీ కొనుగోలు చేస్తుంటే నగదు చెల్లించుంటాం, మిషనరీ వచ్చుంటుంది. కాబట్టి ఆ రెండు కూడా, ఒకటి కరెంట్ అకౌంట్, ఇంకోటి నాన్ కరెంట్ అకౌంట్. కాబట్టి అక్కడ నిధుల ప్రవాహం జరుగుతుంది. కాబట్టి యంత్రాల కొనుగోలు 5,650, 5,650. నెక్స్ట్ డివిడెండ్లు చెల్లింపు, 26,000. ఇంటరిమ్ డివిడెండ్ పెయిడ్ అని రాసుకోండి. డివిడెండ్స్ పెయిడ్ 26,000. నెక్స్ట్ ఆదాయ పన్ను చెల్లింపు, ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్, ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ 25,000. నెక్స్ట్ లాస్ట్ వన్, నిర్వహణ మూలధనంలో పెరుగుదల. ఎంత వచ్చింది మనకి అక్కడ? 52,530 సార్. నిర్వహణ మూలధనంలో పెరుగుదల, ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 52,530. సో అలాగా నిధుల ప్రవాహం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో. లోపలికి ప్రవాహము, బయటికి ప్రవాహము. ఏ సందర్భాల్లో వస్తుంది అంటే ఇలా, ఒకటి కరెంట్ అకౌంట్ ఉండాలి, ఇంకోటి నాన్ కరెంట్ అకౌంట్ ఉండాలి. చూడండి, మీకు ఏదైనా ఆదాయ పన్ను చెల్లించామనుకోండి, ఆదాయ పన్ను చెల్లింపు అనేది ఒకటి కరెంట్ అకౌంట్, ఇంకోటి నాన్ కరెంట్ అకౌంట్. డివిడెండ్లు చెల్లింపు కరెంట్ అకౌంట్, చెల్లింపు క్యాష్ పోతుంది. డివిడెండ్లు చెల్లించాము. యంత్రాలు కొనుగోలు చేసేదే నగదు సంస్థలోంచి పోతుంది, యంత్రం వస్తుంది. కాబట్టి యంత్రం అనేది నాన్ కరెంట్ అకౌంట్. నగదు కొనుగోలు చేసాం కాబట్టి నగదు అనేది మనకి ఇక్కడ కరెంట్ అకౌంట్. సో ఇలా ఇప్పుడు మాత్రమే నిధుల ప్రవాహం జరుగుతుంది. సో కాబట్టి మనము నిధుల మూలాధారాలు మరియు వినియోగ నివేదికలో ఇన్ఫ్లో సైడ్ ఏమేమి చూపించాము? వాటా మూలధనం జారీ, ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఇష్యూ ఎంత? 21,640. సరుకు మాత్రమే, మిగతా ఓట్లు చూపించలేదు. సరుకు అంటే కరెంట్ ఖాతా కాబట్టి దాన్ని చూపించాం. కార్యకలాపాల నుండి నిధులు 87,540. నెక్స్ట్ ఇది వాళ్ళకి ఇన్ఫ్లో ఫండ్స్ లోపలికి ప్రవేశించింది 1,09,180. దీన్ని ఎలా వినియోగించారో చూపించాలి. అదే నిధుల మూలాధారాలు మరియు వినియోగాల నివేదిక అంటే అదే. సో కాబట్టి వచ్చిన నిధుల్ని ఎలా వాడారు వాళ్ళు?
ఆ వచ్చినటువంటి నిధుల్లో 5,650కి యంత్రాలు కొనుగోలు చేశారు. 25,000 26,000 డివిడెండ్లు చెల్లించారు. ఆదాయ పన్ను 25,000 చెల్లింపు చేశారు. నిర్వహణ మూలధనంలో పెరుగుదల 52,530 ఉంది. పోతే ఇక్కడ కూడా 1,09,180 రూపాయలు సరిపోతుంది. సో అది ఈ లెక్కలు చాలా మీరు ముందు చూపుతో ఆలోచించి వేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. మీరు బాగా ప్రాక్టీస్ చేసి మీకు అర్థమవుతుంది ప్రాబ్లం, లేకపోతే అంత ఈజీగా అర్థమయ్యేటువంటి ప్రాబ్లమ్స్ కాదు. సింపుల్ ప్రాబ్లం ఇస్తే వేసేయచ్చు, కానీ ఈ విధంగా మనకు కొంత సమాచారం డీటెయిల్డ్ గా ఇస్తాడు, కొంత సమాచారం ఇవ్వదు. మనకు తరుగుదల భవనాలపై యంత్రాలపై అని కానీ ఈ సంవత్సరంలో సర్దుబాటు చేసినటువంటి సార్ 1 minute. సో అది ఆ విధంగా మీరు వేసి ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాబ్లము దాన్ని వేసి ప్రాక్టీస్ చేస్తే సేమ్ ఇలాంటి ప్రాబ్లమే మనము లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ కూడా ప్రాబ్లం సేమ్ మనం ఇంతకు ముందు చెప్పినటువంటి ప్రాబ్లం. దీనికి ముందు ఒక ప్రాబ్లం వేసాం చూడండి, ఇక్కడ ఇదే దీనికి లాస్ట్ బిఫోర్ ప్రాబ్లం ఎన్నో ప్రాబ్లం అది ఫిఫ్త్ ప్రాబ్లం అని ఉంటుంది చూడు, దాని వేసాం చూడు. సేమ్ అలాంటి ప్రాబ్లమే మనకు లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ లో ఇచ్చినాడు అనుకుంటాను. ఎక్కడో ఇది ఏమి అర్థమవుతుందా ప్రాబ్లం ఏమన్నా? హలో, సరే అయితే మీరు దాని వేసి ప్రాక్టీస్ చేయండి. రేపు క్లాస్లో వేరే ప్రాబ్లం మనం చెప్పుకుందాం. దాని వేసి నేర్చుకోండి. మీకు వేరే క్లాస్ ఉంటుంది, నాకు వేరే క్లాస్ ఉంది నెక్స్ట్. ఓకేనా? ఓకే సార్.